అందరికీ షలోం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాశీస్సులు. ఆదికాండం 3వ అధ్యాయంలోనికి మనం వస్తున్నాము. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం, వాక్యమై ఉన్న దేవుడు భూమి ఆకాశములను సృజించెను, ఆయనలో జీవముండెను, సత్యముండెను. సరే, అంటే ఆదికాండం స్టార్టింగ్లో బారా కుమారుడితో స్టార్ట్ అవుతుంది. ప్రకటన గ్రంథం చివరి ఆమెన్ ఆమెన్ అనే పేరు యేసు ప్రభువుది. ఆమెన్ అనువాడును కదా, సత్యవంతుడును చెప్పు మాటలు. కాబట్టి ఆమెన్ అనేటువంటి వాడు యేసు ప్రభు. 3వ అధ్యాయము ఫస్ట్ నుంచి నేను చదువుతాను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. చాలా సినిమాల్లో ఆదాము అవ్వని ఎలా చూపిస్తారు అని అంటే, ఈ యొక్క పామును పెట్టి పాము మోసం చేసినట్టు మాట్లాడినట్టు చూపిస్తూ ఉంటారు చాలా సినిమాలు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అనేటువంటి విషయాన్ని మనం చాలా గమనించాలి. ఈ యొక్క విషయం అర్థం కావాలంటే నేను చెప్పాను కదా, ఆదికాండంలో ఏదైనా అనుమానం ఉంటే ప్రకటన గ్రంథం చూడాలి. ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్ళిపోదాం. 20వ అధ్యాయం, ప్రకటన 20వ అధ్యాయం 2వ వచనం. ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసెను. ఇప్పుడు అగాధంలో ఈ ఘట సర్పం పడవేసాడు. అయితే ఇక్కడ ఆది సర్పం. సో ఆది సర్పం అంటే ఏంటి? ఆదాము అవ్వలను ఎవరైతే శోధించి పాపంలో పడేటట్టు చేశారో ఆ సర్పం ఆది సర్పం. సో అది ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనకి దాని సైజ్ ఏంటి అని తెలియాలి అని అంటే, ఒకసారి యెషయా గ్రంథం 27వ అధ్యాయంలోకి వచ్చేయండి. 27వ అధ్యాయం స్టార్టింగ్ నుంచే చదువుతాను. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును, తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఏంటి అని అంటే మకరం. ఈ సర్పము ఒక మకరం. మకరం అని తర్జుమా చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే, దానికి ఏమి తర్జుమా చేయాలో తెలియలేనటువంటి పరిస్థితి. అయితే నాకు ఈ మధ్యకాలంలో నాకు బాగా ఇష్టమైనటువంటి కెనెత్ హోవిన్ అనేటువంటి ఆయన దాని భావాన్ని చెప్పాడు. మకరము అనేది అక్కడ ఏముండాలి అని అంటే డైనోసారస్. ఎందుకంటే బైబిల్ రాసినప్పుడు డైనోసారస్ అనేటువంటి వర్డ్ లేదు. సో వాళ్ళు డైనోసారస్ రాయడానికి హీబ్రూ భాషలో రాసినటువంటి పదం ఏదైతే ఉందో ఏమని రాయాలో వాళ్ళకి తెలియక ట్రాన్స్లేటర్స్ అందరూ కూడా మకరం అని ట్రాన్స్లేషన్ చేశారు. మకరమును ఆయన దండించును, సముద్రం మీదనున్న మకరమును సంహరించును. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష రసం వనముండును, ద్రాక్ష వనముండును, దాని గురించి పాడుడి. సరే, ఈ మకరం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఎక్కడ? యోబు గ్రంథం 41వ అధ్యాయం. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? అంటే ఆవులు గేదెలు
మచ్చిక చేసుకుంటున్నాం కదా, పెంపుడు జంతువులాగా దాన్ని చేసుకోగలవా? దాని అర్థం అదే. అది నీతో విన్నపములు చేయునా, మృదువైన మాటలు నీతో పలుకునా, నీవు శాశ్వతంగా దానిని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయునా, నీవు ఒక పిట్టతో ఆటలాడినట్లు దానితో ఆటలాడేదవా? ఇంకా ఇక్కడ అనేకమైనటువంటి విషయాలు. దాని ఒంటి నిండా ఇనప శూలములు గుచ్చగలవా? దాని తల నుండి చేప అలుగులు గుచ్చగలవారై దాని మీద నీ చెయ్యి వేసి చూడుము. దాని మీద చెయ్యితే డైనోసారస్ మీద జురాసిక్ పార్క్ మీలో చాలామంది చూసుంటారు, నేను చూశాను. అది చాలా అద్భుతమైనటువంటి విషయం, చాలా అద్భుతమైన విషయం. అంటే అఫ్కోర్స్ అది సినిమా. వాళ్ళు దాని గురించి అంత ఆలోచించగలగడానికి ఏంటంటే దాని మీద చాలా స్టడీ చేశారు. ఇక్కడ డైనోసారస్కు ఉన్నటువంటి చాలా లక్షణాలు ఇక్కడ చూస్తున్నారు. అది నీటిలో ఉండగలదు, గాల్లో ఎగరగలదు, నోట్లో నుంచి అగ్నిని బయటికి వెదజల్లగలదు. సో దీని హైటు, దీని మెడ, మహాబలం. మీరు ఇక్కడ నుంచి చూడండి, ఎవడైనాను దానిపై కవచంను లాగివేయగలడా? దాని 2 దవడల నడుమికి ఎవడైనాను రాగలడా? దాని ముఖద్వారంలో తిరగలవాడెవడు? దాని పళ్ళ చుట్టూ భయకంపములు గలవు. అంటే మీరు ఈ 41వ అధ్యాయం చదివితే ఈ సర్పము ఆదికాండం 3వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి సర్పము ఒక మకర సర్పము, ఒక డైనోసారస్. దట్ ఈస్ టూ మచ్. బట్ ఆదాముకి దానిపైన మాత్రమే కాదు, సూక్ష్మ జీవి మీద కూడా ఆదాముకి దేవుడు అధికారం ఇచ్చాడు, దీని మీద కూడా అధికారం ఇచ్చాడు. ఆదామును నిజానికి అది ముట్టలేదు, ఏమీ చేయలేదు. దీని బలాన్ని చూస్తే అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుతురు, అధిక భయం చేత వారు మయమరుతురు. దాని చంపుటకే ఒకడు ఖడ్గము దూయిట వ్యర్థమే. ఈటలైనను బాణములైనను పండ్ర కొలలైనను అక్కరకు రావు. అది ఇనుమును గడ్డి పూచగా, ఇనుముతో దాన్ని కట్టలేము, అది గడ్డితో సమానం. ఆదాము అవ్వలను శోధించినటువంటి సర్పము ఇలా ఉంది. హల్లెలూయా. ఇంక కింద చూడండి, దాని భాగంలో కరుకైన చిల్ల పెంకుల వలె ఉన్నవి, బురద మీద నురుపిడి కొయ్య వంటి తన దేహమును పరచును, కాగు మసలినట్లు మహాసముద్రమునని పొంగజేయును, సముద్రంలో తైలం వలె చేయును, తాను నడిచిన త్రోవను తన వెనుక ప్రకాశింపజేయును, చుట్టూ చూచిన వారికి సముద్రము నెరసిన వెంట్రుకలుగా తోచును. అది భయమలేనిదిగా సృజింపబడినది, భూమి మీద దాని వంటిది ఏదియూ లేదు. అది గొప్పవాటినన్నిటినీ తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. సింహం రాజు అంటాం కదా, కానీ డైనోసార్స్ ఉంటే సింహం ఏం కాదు, ఏనుగు ఏమీ కాదు. కానీ వాటిని దేవుడు జలప్రలయంలో పూర్తిగా నాశనం చేశాడు. సో ఆ దేవుని కుమారులు మనుషులకు సహాయం చేయడానికి భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు చేసినటువంటి పని ఏంటి అని అంటే, సహాయం చేయడానికి వాళ్ళు అనేకమైనటువంటి విధానాలు, ఎలాగా పంటలు పండించాలి, ఎలా జీవించాలని చెప్తూ వాళ్ళు ఏం చేశారంటే హైబ్రిడ్ విత్తనాలు కనిపెట్టడం,
దేవుడు దాన్ని తర్వాత లేవికాండం 19 మనం చూస్తాం, అసలు కలపకూడదు. వేరే చెట్టుని ఈ చెట్టుని కలపకూడదు. అలాగే మనిషికి జంతువుకి మధ్యలో పిల్లలు పుట్టించకూడదు. సో వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఇప్పుడు మనం నోవహుకు ముందున్నటువంటి దేవుళ్ళందరూ ఎలా ఉన్నారో మీరు ఒకసారి గమనించండి. మనిషి కిందంతా మనిషి ఉంటుంది, కాళ్ళేమో సింహం కాళ్ళు ఉంటాయి, తలేమో సింహంలాగా ఉంటుంది. మీరు చూశారు కదా, అక్కమేదియన్ ఎంపైర్, అక్షమనీస్ సంస్కృతంలో అయితే. ఎందుకంటే సంస్కృతం అనేది మన టర్కీలో ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు కూడా టర్కీ లాంగ్వేజ్ సంస్కృతానికి దగ్గరగా ఉంటుంది. సో అక్షమనీస్, అకమెరియన్ అంటే వాళ్ళు గ్రీకులు అన్ని పేర్లు మార్చేస్తారు. వాళ్ళు యేసు ప్రభు పేరు ఇసూస్ అని రాయటానికి కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు అన్నిటిలోనూ మగవాళ్ళు అని చెప్పడానికి ఎస్ వచ్చేస్తుంది వాళ్ళకి కదా. సైరస్, యాక్చువల్గా సంస్కృతంలో ఆయన పేరు కురు, వీళ్ళు కురుస్, సైరస్. ఓకే, సరే. అంటే ఒకప్పుడు సర్పము, వాళ్ళని శోధించినటువంటి సర్పము మహాఘట సర్పము, ఘట సర్పము. ఇట్ కుడ్ బి ఏ డైనోసారస్. మేబీ మీరు ఇంకా దాని మీద రీసెర్చ్ చేయొచ్చు. నేను చెప్పాను కదా, కెనెత్ హోవింద్ కనిపెట్టినటువంటి అర్థము మాత్రము ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఈజ్. ఎందుకంటే ఏ జంతువులు అంతలా నాశనం కాలే, ఒక డైనోసారస్ మాత్రమే అంతలాగా నాశనం అయింది. వీళ్ళేదో కొంతమంది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం డైనోసారస్ మనుషులు కలిసే ఉన్నారు. పూర్వం డైనోసార్స్ ఉండేది, తర్వాత ఇంకొకటి వచ్చింది, తర్వాత ఇంకోటి వచ్చింది అని చెప్పేటువంటి ఊహ ఏదైతే ఉందో ఆ ఊహలన్నీ ఊహలే. నిజం మాత్రం దేవుడు అన్నిటినీ ఒకేసారి సూచించాడు. ఈ సర్పం ఏం చేసిందంటే, ఇప్పుడు చూడండి, నీ కాళ్ళు పోతాయంటే సర్పానికి భయం ఏం చెప్పండి, రెండు వెళ్ళిపోతాయి. డైనోసార్స్ కాళ్ళు పడిపోతాయి, పాములాగా వెళ్ళగలుగుతుంది. సో దాట్ ఈజ్ అక్కడ ఉన్నటువంటి గొప్ప అద్భుతమైన విషయం. ఎందుకనంటే చాలామంది నాస్తికులు, అరే సర్పానికి కాళ్ళు లేకపోతే కాళ్ళు తీసేసావు అని బాధపడిపోయిందని. బాధపడిపోతుంది, ఈ పాము కాదు కదా. ఆ యొక్క వృక్షఫలం యాపిల్ చూపిస్తారు, ఎందుకంటే అమెరికాలో యాపిల్ ఎక్కువ కదా. యాపిల్ కాదు, అది ఒక రకమైన ద్రాక్ష పండు. దాని గురించి కూడా మనం చర్చిద్దాం, చూద్దాం. ఎవర్ ఆ యొక్క హీబ్రూ పదాన్ని బట్టి మనం కొంచెం ముందుకు మనం వెళ్దాం. సరే, ఈ సర్పం గురించి మీకు అర్థమైంది కదా, ఇది మహాఘట సర్పం కదా. ఓఫియోకస్ అనేటువంటి ఒక నక్షత్రం, మీరు ఓఫియోకస్ గురించి చదవండి. ఒక ఆయన ఆ యొక్క పాము తలని ఎరుకొట్టేస్తూ ఉంటాడు, ఓఫియోకస్. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి చాలామంది దేవుళ్ళు సేమ్ ఓఫియోకస్ లాగానే పాముని మోస్తారు, కానీ అతను మొయ్యలేదు. అతను పాముని ఇలా పట్టుకుని చంపుతున్నాడు, దాని తలని చితక్కొడుతున్నాడు. ఓఫియోకస్ అంటే ఎవరో కాదు, ఆకాశ నక్షత్రాల్లో దేవుడు చెప్తున్న అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ మహాఘట సర్పాన్ని చంపేటువంటి ఓఫియోకస్ యేసు ప్రభువే. హల్లెలూయా. ఓఫియోకస్ గురించి కూడా మనం చెప్పుకుందాం, తర్వాత చెప్పుకుందాం. సరే, ఈ మహాఘట సర్పం గురించి మీకు అర్థమవ్వాలని నేను ఆశపడుతున్నాను. భూజంతువుల్లో అటువంటిది ఏదీ లేదు అనేటువంటి విషయం మనం ఇక్కడ చదివాము. ఇందాక మన యోబులో కూడా చదివాము. సో ఇది ఏదో పాము వెళ్ళిపోయేటువంటి పాము కాదు.
ఇది డైనోసారస్, ఈ సర్పం. ఎందుకంటే సర్పజాతుల్లో అది కూడా ఒక సర్పజాతి అంతే. సరే, ఇప్పుడు అది కొంచెం తెలివైంది, బుర్రగలిగింది, ఎవరినైనా కానీ తనకు దోసలుగా చేసుకోవాలనుకుంటుంది. కానీ ఇప్పుడు అది సైతాన్గా ఎలా మారింది? సైతాన్ అనే హిబ్రూ పదానికి అర్థం ఏంటి అని అంటే శత్రువు. దాన్ని ట్రాన్స్లేషన్ చేయరు, ట్రాన్స్లిటరేషన్ చేస్తారు. శత్రువు అని చెప్పరు సైతాన్ని. దాన్ని ట్రాన్స్లిటరేషన్ అంటే ఆ పదాన్ని అలా ఉంచారు. ఇప్పుడు బాప్తిస్మము అంటారు కదా. బాప్తిస్మము కాదు, అది ముంచడం. కొన్ని దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ చిలకరింపు ఇస్తే ఇవ్వచ్చుగాక, నాకేమీ దాంట్లో అభ్యంతరం లేదు. కానీ బాప్టిజం అనే పదానికి అర్థం ఏంటి అని అంటే ముంచడం, బాప్టిజం. సరే, ఇక్కడ ట్రాన్స్లిటరేషన్ అంటే శత్రువు. సరే, ఇక్కడ ఆది కాండంలో వాడు ఇంకా శత్రువు అవ్వలేదు, కానీ అక్కడ రాసినప్పుడు అపవాది సాతాన్ అని అతనికి పేరు. రెవల్యూషన్స్ 20th chapter 2nd verse. హల్లెలూయా. మీరు ఈ విషయాన్ని గమనించాలి, సాతాను ఎలా ఉంటాడు. వీడి యొక్క తెలివైనటువంటి మాటలను బట్టి ఏం చేశాడు అని అంటే, దేవుడు ఏదైనా ఈ చెట్లలో దేని ఫలములు అయినా తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాడు. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చు, ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చు, వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చినాను, అవి మీకు ఆహారమగును. ఏ పండు తినకూడదని ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పాడు. అన్నీ చెప్పలేదు, అన్ని పళ్ళు తినొచ్చు. ఆదికాండం 1వ అధ్యాయంలో అన్ని పళ్ళు తినొచ్చు. కానీ ఆదామవ్వలను సృజించిన తర్వాత 2వ అధ్యాయంలో వాళ్ళను ఈ ఒక్క పండును మాత్రం తినవద్దు. కారణం ఏంటంటే, ఒక చెట్టు మృత్యువును తెచ్చేది, ఇంకొక చెట్టు జీవవృక్ష ఫలం దాని పక్కనే ఉంది, దాని పక్కనే మృత్యువు తెచ్చేటువంటిది కూడా మనం చూస్తున్నాం. ఒకసారి యెషయా గ్రంథంలోనికి మనం వెళ్దాం. ఆఖరి అధ్యాయం 17వ వచనం, అంటే 66. యెషయా గ్రంథం అద్భుతమైంది. 66 పుస్తకాలు కాననైజ్డ్. యెషయా గ్రంథం చదవద్దని నేను చెప్పట్లేదు, హానోకు గ్రంథం చదవద్దని నేను చెప్పట్లేదు, బుక్ ఆఫ్ జూబ్లీస్ చదవద్దని నేను చెప్పట్లేదు, ఇంకా ఉన్న బుక్స్ నేను చదవద్దంటలేదు. అట్లీస్ట్ అది బైబిల్లో కలపకూడదు. 66 పుస్తకాలు మాత్రమే కాననైజ్డ్. సో 66 బుక్ మన బైబిల్లో ఉన్నాయి, దేవుడికి స్తోత్రం. యెషయా గ్రంథం ఎన్ని మన గ్రంథంలో పుస్తకాలు పెట్టాలో యెషయా గ్రంథం చెప్పేస్తాం. సరే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 17వ వచనంలోకి, తోటలోనికి వెళ్ళవలెనని మధ్య నిల్చున్న యొక్కని చూచి తమ్మును ప్రతిష్టపరుచుకొనుచు పవిత్రపరుచుకొంచున్న వారే పంది మాంసమును హేయ వస్తువును పంది కొక్కులను తినివారును ఒక్కడును తప్పక నశించెదరు. ఇప్పుడు తోట మధ్యలో నిలిచి ఉన్నటువంటి ఒకరిని చూచి ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే, తోట మధ్యలో ఉన్నటువంటివి 2 చెట్లు. ఒకటేమో జీవవృక్ష ఫలము, ఇంకొకటేమో
మృతం, లేకపోతే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. ఇప్పుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము అంటే ఏంటి అని అంటే, సృష్టిలో ఒక ధర్మం ఉంది. ధర్మం ఏంటి అని అంటే, సృష్టి నడవాలి అని అంటే దీనికి పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, నెగిటివ్ ఎనర్జీ ఉండాలి. ఒక విమానం ఎగరాలి అని అంటే దాన్ని ఆపే ఎనర్జీ కంటే ఎక్కువ పవర్ ఉపయోగిస్తేనే అది పైకి వెళ్తుంది. సో సృష్టిలో ఉన్నటువంటి ఈ ప్రాబ్లం మనం గమనించాలి. సృష్టిలో అగ్ని ఉంది, నీళ్ళు ఉన్నాయి, జీవము ఉంది, మరణము ఉంది. ఈ సృజించడానికి అంటే సృష్టికి వచ్చినటువంటి ప్రాబ్లం, లేకపోతే మనమందరం రోబోలు అయిపోతాం. మనకి మనసు ఉంటుంది కానీ దేవుడు ఎలా తిప్పితే అలాగా కదా. కొంతమంది ఏమంటారు, ఇక్కడ రాశాడు అలాగే నడిచాడు కదా. అది మిడిల్ ఈస్ట్లో ఎక్కువ మంది నమ్ముతారు. అల్లా అంట 40 సంవత్సరాలు పడ్డదంటే అల్లా ఆదాము చేయడానికి. దేవునికి స్తోత్రం. ఈయనకి సెకండ్లు పట్టలేదు. సెకండ్స్లో ఆదాము దేవుడు తయారు చేశాడు. స్త్రీని గాను పురుషుని గాను చేసాడు. తర్వాత విడిపించాడు అనుకోండి సెకండ్ చాప్టర్లో. అయితే ఇప్పుడు దేవుడు ఈ యొక్క తక్దీర్ ఏం రాయడు, తలరాత ఇండియాది కాదు. ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి పురాతనమైన మతం బౌద్ధ మతం. నేను చాలా పుస్తకాలు దాని గురించి చదివాను. అది చాలా విచిత్రమైనది. అసలు ఇదంతా ఒక నిర్యాణం. అది మన ఇప్పుడు సబ్జెక్ట్ కాదు, తర్వాత ఎప్పుడైనా దాని గురించి చూద్దాం. ఇప్పుడు సృష్టిలో ఒక ధర్మం ఉంది. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, నేను అనుకున్నాను దేవుడు జీవవృక్ష ఫలం నుంచి దీన్ని తీసేయచ్చు కదా అని అన్నాను. దాన్ని తీసేస్తే సృష్టి ముందుకు నడదు. ఇట్ విల్ స్టాప్ దేర్. ఆదాముని ఫస్ట్ ఏం చేశాడు, దేవుడు తయారు చేశాడు కానీ బలహీనమైనటువంటి వాడిగా చేశాడు. కానీ తర్వాత అతన్ని బలమైనటువంటి వాడిగా ఆయన బయటికి లేపుతాడు. ఇప్పుడు మనం మృతులు అవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. అసలు మృత్యు అనేటువంటిది మనం తీసుకున్న డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. గమనించండి, మృత్యువుని కోరుకుంటున్నామా, జీవాన్ని కోరుకుంటున్నామా? దేవుడు మన ఎదుట నిండు ఉంచాడు. మనం ఏం కోరుకుంటున్నాం? సో మనిషిని దేవుడు ఏం చేసి, ఇప్పుడు చూడండి ఎలాగంటే లవ్ స్టోరీలు చెప్తారు కదా. ఇప్పుడు చాలా దేశాల్లో, ముఖ్యంగా క్రిస్టియన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే, మన ఇండియాలో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయంటే తల్లిదండ్రులు నిర్ణయిస్తారు, మ్యారేజ్లు అయిపోతాయి. ఈ అబ్బాయి ఆ అమ్మాయి మనసును ఇంకా ఇది చేయలేదు, అంటే ఒప్పించలేదు. ఆమె మనస్సును ఇతను ఒప్పించడానికి ఇంకో 2 years పట్టచ్చు. కానీ ఫారెన్లో చాలా చోట్ల, నేను 7 దేశాలు తిరిగాను కాబట్టి నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటి అని అంటే, నువ్వు ఎలాగైనా సరే అమ్మాయిని ఒప్పించాలి. సో డేటింగ్ ఎందుకు చేస్తారు అని అంటే, డేటింగ్ అంటే మనం అనుకుంటున్నటువంటి డేటింగ్ కాదు. అది తప్పు, చాలా తప్పు అర్థం తీసుకుంటారు. కానీ దే హ్యావ్ టు ట్రావెల్ టుగెదర్, సిట్ టుగెదర్, ఈట్ టుగెదర్. అలాగ ఒక 2 years వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత, ఇఫ్ నువ్వు కనుక ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయగలిగితే, ఆమె నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే, దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఆ అమ్మాయి ఏదో కష్టంలో ఉంది, హెల్ప్ చేద్దాం
పాపం చాలా బాధల్లో ఉన్నారు. అది వివాహం కాదు కదా. ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, నువ్వెందుకు వివాహం చేసుకున్నావు అంటే, వాళ్ళు పాపం చాలా ఇదిలో ఉన్నారండి, వాళ్ళకి హెల్ప్ చేయాలండి, ఆ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉందండి, ఆమెకి చాలా చాలా హింసలు ఎదురవుతున్నాయండి అని తన జీవితాన్ని అతను పాడు చేసుకున్నాడు. దట్ ఈస్ నాట్ ఎ లవ్ స్టోరీ. తర్వాత అమ్మాయి నీ అవసరం నాకు లేదు, బికాస్ షీ నెవర్ లవ్డ్ హిమ్. సో దట్ ఈస్ నాట్ ఎ మ్యారేజ్. సి, అదొక వివాహం కాదు. సో గమనించాలి, ఇక్కడ మన వచనాల్లో మనం చదువుతున్నాము, దేవుని సృష్టిలో ఉన్నటువంటిది ఏంటంటే మనిషి నిర్ణయం తీసుకోవాలి. నీ నిర్ణయం. అలాంటి వాళ్ళని, రోబోల్ని దేవుడు తయారు చేయట్లే. సైతాను రోబోలు కావాలని కోరుకుంటుంది, దేవుడు రోబోలు కావాలని కోరుకోవట్లే. దేవుడు కావాలనుకున్నటువంటిది ఏంటి అని అంటే మనిషిని విత్ యువర్ హార్ట్. ఆయన మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. హృదయాన్ని కోరుకుంటున్నాడు అని అంటే రియాలిటీ. డూ యూ రియలీ లవ్ హిమ్ ఆర్ నాట్? ఓకే, సో మరణం అక్కడ ఉంది. ఏం కోరుకున్నాడు ఆదాము? ఆదాము తప్పు చేసినట్ట, అవ్వ తప్పు చేసినట్ట మనం చూద్దాం. ఎందుకంటే నేను 5-10 మినిట్సే మాట్లాడాలనుకుంటున్నాను. ఇలా మాట్లాడిన తర్వాత కట్ చేసి చేస్తున్నాను. ఎందుకంటే నా క్లాస్ అర్థం కావాలి అని అంటే మినిమం బైబిల్ నాలెడ్జ్ ఉండాలి. సో మన దేవుడు చాలా గొప్పవాడు. హీజ్ ఆసమ్. రేపు మనం పరలోకం వెళ్ళిన తర్వాత బలవంతంగా కదా, ఎవరో బలవంతంగా, మన ఇండియాలో పెళ్ళిళ్ళన్నీ బలవంతంగా చేసినట్టుగా కదా, ఇప్పుడు మతం మార్పిడి, బలవంతపు మతం మార్పిడి, బలవంతపు మత మార్పిడి అనేటువంటిది చాలా పచ్చి అబద్ధం కదా. హల్లెలూయా, అది నిజం కాదు. బలవంతంగా దేవుణ్ణి మనం నమ్మండి అని ఎవరితో చెప్పలేము. దే మస్ట్ బి ఇంప్రెస్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళకి ఏదో జరిగితేనే యేసుప్రభు దగ్గరికి వస్తారండి, లేకపోతే రారండి. దేవుడు లేకుండా అంటే దేవుడు అతన్ని కళ్ళు తెరవ చేయకపోతే, అతని కళ్ళు తెరవ చేయాలంటే ఎవరో ఒకరు సువార్త చెప్పాలి. ఓకే, అది ఎలాగనేటువంటిది మనం చూద్దాము. గుర్తించండి, ప్రార్థన చేయండి. దేవుడు కోరుకుంటున్నటువంటిది ఏంటి అని అంటే, ఎస్, నీ ఎదుట మరణం, జీవం ఉన్నాయి. ఇట్స్ అప్ టు యూ. ఎవడో వచ్చి ఏదో చెప్పొచ్చు. యూ హ్యావ్ టు రీసెర్చ్ ఆన్ ఇట్, బికాస్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. గమ్యం నీ చేతుల్లో ఉంది. గమ్యము నీ చేతుల్లో ఉంది. వేర్ యూ వాంట్ టు గో? తోట మధ్యలోనికి వెళ్ళాలని కొంతమంది కదా. ఈ తోట మధ్యలో ఉన్నవాడు ఎవరు? సర్పం. ఈ సర్పం ఏంటి? మకర సర్పం. అది ఇప్పుడు ఏమైపోయిందంటే స్పిరిచువల్ అయిపోయింది. అంటే దాని గురించి మనం కొంచెం డీప్గా వెళ్దాం. ఇది మీరు కొంచెం ఈ అధ్యాయాన్ని చదవండి. మనం ఇప్పుడు 2 వచనాలు చెప్పుకున్నాం. 3వ వచనం దగ్గర నుంచి కొంచెం టఫ్గా ఉంటుంది. బట్ యూ షుడ్ నో బైబిల్. మీకు ఈ అధ్యాయం అట్లీస్ట్ 10 times చదవండి.
ఓకే, చదివారు అని అంటే మీకు విషయం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. సో ఇక్కడ ఉన్నటువంటి సర్పం పాము, ఆ పాము కాదు, డైనోసారస్. ఆదామమ్మల్ని శోధించింది డైనోసారస్ లాంటి సర్పజాతికి చెందినటువంటి ఒక జంతువు. దట్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఆదాం మోసపోవాల్సిన అవసరం లేదు. ఆదాంకి 2వ అధ్యాయం 15వ వచనంలో ఆల్రెడీ చెప్పేశాడు, నీవు కాపాడాలి. ఏం కాపాడాలి? నిన్ను నువ్వు కాపాడుకోవాలి, వనాన్ని కాపాడాలి. అంటే నీ అధికారాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ బాధ్యతను నువ్వు కాపాడుకోవాలి. సంథింగ్ డిఫరెంట్. మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. ఈ 3వ అధ్యాయం చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. మే గాడ్ బీ విత్ యూ. ఆమేన్.